హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు పొరబడిన దేవత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు కనబరుస్తున్న పట్టుదల, దీక్ష నాకు ఆశ్చర్యంతో పాటు ఒక అనుమానం కూడా కలిగిస్తున్నది. అదేమిటంటే, నువ్వు పండితుడివా లేక జ్ఞానివా? ఒకవేళ ఈ రెండూ కాక కేవలం పామరుడివా అన్న సంగతి. పండితుడు తప్పక జ్ఞాని అయి ఉంటాడు గాని, లేక జ్ఞాని తప్పక పండితుడై ఉంటాడని గాని అనుకోవటం అంత వాస్తవమైన సంగతి కాదని కొందరు తాత్వికులు అనటం నీకు తెలియంది కాదు కదా. ఇందుకు కారణము ఒకరికి సత్యంగా కనపడే విషయము మరొకరికి సత్య దూరము అనిపించడమే కదా. ఇంత ధర్మసూక్ష్మమైన సమస్య ఎదురైనప్పుడు మానవులే కాదు, ఒక్కొక్కసారి దేవతలంతటి వారు కూడా పొరబడగలరనేందుకు నిదర్శనంగా ఒక పండితుడు పామరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము సువర్ణ దీపికా నగరంలో తారకేశ్వరుడు అనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అయితే అతని సంపద అతడికెన్నో ఇబ్బందులకు కారణమైంది. అతడు చేస్తున్న వర్తక వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానమైతూ ఉంటే తోటి వ్యాపారస్తులు అతన్ని చూసి అసూయపడేవారు. అతడి బంధువులు చీటికి మాటికి అతడి ఇంటికి వస్తూ డబ్బు కోసం వేధించేవారు. అతడి భార్య ఎప్పుడూ నగలు, అలంకారాలతో కాలం గడిపేదే గాని భర్త గురించి పట్టించుకునేది కాదు. ఇక కొడుక్కు ఎప్పుడూ డబ్బు చేతిలో ఆడుతూ ఉండేసరికి వాడి చుట్టూ దుష్ట స్నేహితులు చేరారు. వాణ్ణి ఎంత ప్రయత్నించి తారకేశ్వరుడు మంచి మార్గానికి తీసుకురాలేకపోయాడు. ఈ కారణాలన్నింటి వలన తారకేశ్వరుడికి మనశ్శాంతి కరువైంది. ఇటువంటి పరిస్థితులలో అతడికి శివానందుడు అనే యోగితో పరిచయం కలిగింది. తారకేశ్వరుడు యోగిని తనకు మనశ్శాంతి కలిగే మార్గం చెప్పమని కోరాడు. అందుకు యోగి, నాయనా, ఇక్కడికి నువ్వు రామడల దూరంలో ఉన్న వింధ్య పర్వత సమీపాన దేవనందన అనే సరస్సు ఉన్నది. దాని ఒడ్డున గల ఒక ఆలయంలో దేవనందిని అనే దేవతామూర్తి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని దర్శించగలిగితే నీకు తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. అయితే ఒక సంగతి, జ్ఞానవంతులకు మాత్రమే ఆ దేవి విగ్రహం కనిపిస్తుంది అని చెప్పాడు. తారకేశ్వరుడు యోగికి తన కృతజ్ఞత తెలియపరచి ఒక శుభముహూర్తాన దేవనందిని దర్శనం కోసం బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత మార్గమధ్యంలో అతన్ని తీర్థంకరుడనే బాటసారి కలిశాడు. అతడి మాట తీరును బట్టి తీర్థంకరుడు పండితుడని గ్రహించాడు తారకేశ్వరుడు. తారకేశ్వరుడు తీర్థంకరుడి ప్రయాణము వింధ్య పర్వతాలకే అని తెలుసుకుని ఎంతో సంతోషించాడు. అటువంటి పండితుడి సాన్నిహిత్యం వలన తను జ్ఞాన సముపార్జన చేయవచ్చునని భావించాడు. అతడు తన మనసులో దాగి ఉన్న ఎన్నో భౌతిక, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన సందేహాల గురించి తీర్థంకరుడికి చెప్పుకున్నాడు. వాటన్నిటికీ తీర్థంకరుడు ఉచిత రీతిన జవాబులిచ్చాడు. అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒకనాడు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తీర్థంకరుడు తారకేశ్వరుణ్ణి సూటిగా, నీ ప్రయాణం వింధ్య పర్వతాలకని అంటున్నావు, బాగుంది, కానీ ఆ పర్వత ప్రాంతాల్లోని ఏ ప్రదేశానికి పోదలిచావు అని ప్రశ్నించాడు. ఇందుకు తారకేశ్వరుడు తన సంపద గురించి, ఆ కారణంగా కలుగుతున్న ఇబ్బందులు, మానసిక అశాంతిని గురించి తీర్థంకరుడికి చెప్పి, నేను అక్కడ ఉన్న దేవనందిని దర్శించి మనశ్శాంతి పొందదలిచాను అన్నాడు. అలాగా, నేను ఆ దేవి దర్శనం కోసమే బయలుదేరాను అన్నాడు తీర్థంకరుడు. ఆ మాటకి తారకేశ్వరుడు ఆశ్చర్యపోతూ, పండితులైన తమకు ఎదురైన సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగాడు. దానికి తీర్థంకరుడు విచారంగా, నా తండ్రి మహాపండితుడు, నేను సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాను. అవి నాకింత తిండి పెట్టగలిగాయి, కానీ నా కోర్కెలను తీర్చలేకపోయాయి. ఉండేందుకు ఒక చక్కని భవనము, నా భార్య మెడలో ఇన్ని నగలు, సంతానానికి అనువైన దుస్తులు, ఇవేమీ నేను సాధించలేకపోయాను. ఈ కారణంగా నాలో ఎక్కడలేని మానసిక అశాంతి ఏర్పడింది. ఈ సమయంలో వింధ్య పర్వత ప్రాంతంలోని దేవనందిని దర్శిస్తే సమస్త సంపదలు లభిస్తాయని తెలిసింది.
ఆ విధంగా నా మానసిక అశాంతిని పోగొట్టుకోవటానికి బయలుదేరాను అన్నాడు. అంతా విన్న తారకేశ్వరుడు ఎంతో ఉత్సాహంగా, మిత్రమా, నేనిక దేవిని దర్శించనవసరం లేదు, వెనక్కి తిరిగి నగరం చేరుకుంటాను అంటూ తిరుగుముఖం పట్టాడు. తీర్థంకరుడు అతన్ని ఆపి, ఇంత దూరం ప్రయాణం చేసి దేవిని దర్శించకుండా వెనక్కు తిరిగిపోవటము అవివేకం అనిపించుకుంటుంది. సరే, నాకోసమైనా రా, దేవిని దర్శించి ఇద్దరము నగరం చేరుకుందాము అంటూ ప్రాధేయపడ్డాడు. తారకేశ్వరుడు ఆయన మాట కాదనలేక ముందుకు సాగాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ సరస్సు తీరాన గల దేవి ఆలయాన్ని చేరారు. ఆలయము శిథిలావస్థలో ఉన్నది. ఆలయం ముందున్న రాతి స్తంభం మీద ఒక శిలాశాసనం ఉన్నది. అందులో జ్ఞానవంతులకు మాత్రమే దేవీ విగ్రహం గోచరమవుతుంది అని ఉన్నది. ఆ శాసనం చదివిన తీర్థంకరుడు సమీపాన గల సరస్సులో స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆయనకు ఆలయంలో ఏ దేవీమూర్తి విగ్రహమూ కనిపించలేదు. దేవనందిని విగ్రహము మట్టిలో కలిసిపోవటమో లేక ఎవరైనా ఎత్తుకుపోవటమో జరిగి ఉంటుందని తీర్థంకరుడు ఊహించాడు. అంతలో తారకేశ్వరుడు అడవి పూలతో అల్లిన ఒక మాలతో ఆలయంలోకి ప్రవేశించాడు. అది చూసిన తీర్థంకరుడు, కష్టపడి మాల కట్టి తెచ్చావు, కానీ ఇక్కడ దేవి విగ్రహం లేదు అన్నాడు. అందుకు తారకేశ్వరుడు, నీ వంటి జ్ఞానశూన్యులకు దేవీ విగ్రహం ఎలా గోచరిస్తుంది అని భక్తితో కళ్ళు మూసుకొని విగ్రహానికి చేతులెత్తి నమస్కరించాడు. తీర్థంకరుడది చూసి వెటకారంగా, తారకేశ్వర, జ్ఞానవంతుడనిపించుకోవటానికి కనిపించని దేవీ విగ్రహం కనిపిస్తున్నట్లు కపట నాటకం ఆడుతున్నావా అని అడిగాడు. తారకేశ్వరుడు తీర్థంకరుడికి జవాబు ఇవ్వకుండా చేతిలోని పూలమాలని విగ్రహానికి అలంకరించాడు. తీర్థంకరుడికి విగ్రహమైతే కనిపించలేదు, కానీ పూలమాల గాలిలో నిలబడినట్లు కనిపించింది. అక్కడ విగ్రహం లేకపోతే పూలమాల వట్టి గాలిలో నిలబడలేదు కనుక అక్కడ విగ్రహం ఉన్నది. అయితే అది తారకేశ్వరుడికి కనిపించింది, కానీ తనకు కనిపించలేదని గ్రహించాడు తీర్థంకరుడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి బయలుదేరి కొన్నాళ్ళకి నగరం చేరారు. తారకేశ్వరుడు తీర్థంకరుణ్ణి తన భవనానికి తీసుకుని పోయి, నీ పాండిత్యానికి మెచ్చి నేనిస్తున్న కానుక కాదనకుండా స్వీకరించ కోరుతున్నాను అని తీర్థంకరుడికి విలువైన వజ్ర వైఢూర్యాలు, బంగారు కాసులు ఇచ్చాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మనశ్శాంతి పొందడానికి దేవీ దర్శనం కోసం బయలుదేరిన తారకేశ్వరుడు చివరి క్షణంలో మనసు మార్చుకొని నగరానికి తిరిగిపోతాననటంలో అర్థమేమిటి? ప్రయాణ సమయంలో అతడి సందేహాలకెన్నింటికో తన పాండిత్యంతో తృప్తికరమైన జవాబులిచ్చిన తీర్థంకరుణ్ణి జ్ఞానశూన్యుడనటము తారకేశ్వరుడి పామరత్వానికి, అహంకారానికి చిహ్నం కాదా? అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనదే కాక నాకు దిగ్భ్రమ కలిగించే సంఘటన, దేవనందిని దేవత పండితుడు, జ్ఞాని అయిన తీర్థంకరుడికి కనిపించకుండా పామరుడైన తారకేశ్వరుడికి కనిపించటం. ఇది దేవతలంతటి వారు కూడా ఒక్కొక్కసారి పొరబడతారనటానికి తార్కాణం కాదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తారకేశ్వరుడు తనకు మనశ్శాంతి లేకపోవటానికి కారణము తన సంపదలు అని అపోహపడ్డాడు. అయితే అంత గొప్ప పండితుడైన తీర్థంకరుడు అదే సంపదల కోసము దేవీ దర్శనానికి బయలుదేరినట్లు వినగానే అతడి అపోహ పటాపంచలైపోయింది. తనకున్న దానిని సాధ్యమైనంతలో నలుగురితో పంచుకోవటం ద్వారా తను మనశ్శాంతి పొందవచ్చునని అతడు గ్రహించాడు. ఈ కారణం వలనే అంత పండితుడై ఉండి సంపదల లంపటంలో మునగజూస్తున్న తీర్థంకరుణ్ణి జ్ఞానశూన్యుడు అన్నాడు. అతి సామాన్యమైన మనిషి గుర్తించిన ఈ ధర్మ సూక్ష్మాన్ని దేవత గుర్తించలేదనుకోవటము అపచారమైతుంది. అందువలన దేవనందిని తారకేశ్వరుడికి కనిపించి తీర్థంకరుడికి కనిపించకపోవటంలో ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఇంకొక సంగతి, తారకేశ్వరుడు పండితుడు కాకపోవచ్చు గాని జ్ఞాని అనటంలో, అత్యంత ఉదారబుద్ధి అనటంలో సందేహం ఏమీ లేదు. ఆ కారణంగానే అతడు తీర్థంకరుడి పాండిత్యాన్ని మనసులోనే మెచ్చుకొని విలువైన కానుకలిచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు అబద్ధాల పోటీ.
ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. విశాలపురం మహారాజు గరుడసేనుడికి చక్కగా అబద్ధం చెప్పి తనను నమ్మించగలిగిన వాడిని సన్మానించాలని ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆయన ఆస్థాన విదూషకుడిని పిలిచి సంగతి చెప్పాడు. విదూషకుడు ఒక క్షణం ఆలోచించి, దీనికి ఒకే ఒక తిరుగులేని రాజమార్గం ఉంది మహారాజా. మనము వచ్చే మాసంలో ఈ అబద్ధాల పోటీని ఏర్పాటు చేసి దేశం నలుమూలల నుంచి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలిన వాళ్ళందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిద్దాం. ఏమంటారు మహారాజా అని అడిగాడు. నీ ఆలోచన అద్భుతంగా ఉంది, వెంటనే అవసరమైన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు గరుడసేనుడు. విదూషకుడు ఏదో సంకోచిస్తున్న వాడిలా ముఖం పెట్టి, మన రాజప్రాసాద ప్రాంగణంలోని సభాభవనము ఇందుకు సరిపోదు. అందువలన ఉద్యానవనానికి తూర్పున ఉన్న క్రీడాభవనంలో పోటీకి వచ్చే వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసి అక్కడే పోటీలు నిర్వహిద్దాం. ఇందుకు అవసరమయ్యే ఖర్చులకు గాను 2000 వరహాలు ఇప్పించండి అన్నాడు. రాజు ఇందుకు సరేనని కోశాధికారి చేత విదూషకుడికి 2000 వరహాలు ఇప్పించాడు. మహారాజా, రేపే ఈ పోటీ గురించి దేశమంతటా చాటింపు వేయిస్తాను. ఈ క్షణం నుంచే పోటీలో పాల్గొనేందుకు వచ్చే వాళ్ళ కోసము అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతాయి అన్నాడు విదూషకుడు. చివరకు అబద్ధాల పోటీ సభ ప్రారంభమయ్యే దినము రానే వచ్చింది. రాజు గరుడసేనుణ్ణి ఉదయం 8 గంటలకి పోటీలు ప్రారంభించవలసిందిగా విదూషకుడు చెప్పటం వలన ఆయన ఆ సమయానికి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే గరుడసేనుడికి అక్కడ పోటీ కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి ఏమాత్రమూ కనిపించలేదు. అంతేకాక తను కూర్చోవటానికి ఆసనం కూడా లేదు. గరుడసేనుడు అక్కడ ఉన్న కాపలా భటుణ్ణి పిలిచి, ఈరోజు ఇక్కడ అబద్ధాల పోటీ జరగవలసి ఉంది కదా, ఇంతవరకు ఆ కార్యక్రమం అమలు జరపడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనపడటం లేదేంటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే భటుడు, క్షమించండి మహారాజా, మీరనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఆ పోటీల సంగతి నాకు తెలియదు అన్నాడు భయంగా. అంతలో విదూషకుడు అక్కడికి వచ్చాడు. గరుడసేనుడు అతడి కేసు కోపంగా చూస్తూ, నువ్వింతకు ఈ అబద్ధాల పోటీ గురించి చాటింపు వేయించనే లేదా? ఎవరూ రాలేదేంటి? అసలు ఆ పోటీ గురించిన ఏర్పాట్లే నువ్వు ప్రారంభించినట్లు లేదు. నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. దీనికి విదూషకుడు చేతులు కట్టుకొని, క్షమించాలి మహారాజా, మీరనేదేమిటో నాకు తెలియటం లేదు. మీరేదో ఏర్పాట్లు అంటున్నారు, వాటి గురించి తమరు నాకేం చెప్పలేదు. మీ ఆజ్ఞను ధిక్కరించేటంత సాహసం చేయగలనా? అసలు విషయమేమిటో సెలవివ్వండి అన్నాడు. విదూషకుడు ఇలా అనగానే గరుడసేనుడికి విషయం అర్థమైంది. ఆయన పెద్దగా నవ్వి, అయితే అబద్ధాల పోటీ పూర్తయిందన్నమాట. మొత్తానికి ఇలాంటి పోటీలో నిన్ను మించినవాడు లేడని నిరూపించుకున్నావు. నేను నీకు ఇచ్చిన 2000 వరహాలు తిరిగి ఇవ్వనవసరం లేదు. అదనంగా మరొక 2000 వరహాలు ఇస్తున్నాను అంటూ విదూషకుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. మరొక కథ పేరు జ్యోతిష పండితుడు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. రామశాస్త్రి తండ్రి వద్ద సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. వాడికి కవిత్వం చెప్పడం కూడా వచ్చు. అయితే వాడికి జ్యోతిషం అంటే ఎంతో ప్రాణం. చిన్నతనంలోనే తనకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో తన వద్దకు వచ్చిన కొందరికి జోస్యం చెబితే అది అక్షరాలా నిజమైంది. అప్పటినుంచి వాడు జోస్యమే వృత్తిగా చేసుకుని జీవించాలనుకున్నాడు. తండ్రి వాడిని హెచ్చరిస్తూ, నాయనా, జ్యోతిష శాస్త్రము పూర్తిగా నమ్మకం మీద ఆధారపడింది. జరగబోయేది ఖచ్చితంగా చెప్పడము ఆ బ్రహ్మతరం కూడా కాదు. కాబట్టి సకల శాస్త్ర పారంగతుడివైన నువ్వు కేవలము జ్యోతిషాన్నే వృత్తిగా తీసుకోకు. అది నీకు మంచిది కాదు. కవిత్వంతో పాండిత్యంతో రాణించి పేరు ప్రతిష్టలు సంపాదించుకో. అడిగిన వారికి సరదాగా జ్యోతిషం చెప్పు. అభిమానంతో ఎవరైనా కానుకలిస్తే పుచ్చుకో తప్ప జోస్యం పేరు చెప్పి ఎవరినీ డబ్బడక్కు అన్నాడు. రామశాస్త్రికి తండ్రి మాటలు రుచింపలేదు. బ్రహ్మతరం కూడా కాని విశేషము తను సాధిస్తానన్నాడు. వాడి అదృష్టమో ఏమో కానీ వాడి జోస్యము ఒక్కసారి కూడా అంతవరకు తప్పలేదు. ఆ ఊళ్ళో 4 జాతకాలు చూసి పెరట్లో లంకెబిందులున్నాయని రామశాస్త్రి చెప్పాడు. వాడు చెప్పిన చోట వాళ్లకు లంకెబిందులు దొరకటంతో రామశాస్త్రి పేరు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా మోగిపోయింది. ఒక రోజున సుబ్బారాయుడు, వీరభద్రము అనే 2 పొరుగుళ్ళ వాళ్ళు
రామశాస్త్రి వద్దకి జోస్యం చెప్పించుకునేందుకు వచ్చారు. సుబ్బారాయుడిది రామాపురం, పెద్ద భూస్వామి. వీరభద్రానిది కృష్ణాపురం. కోపం వస్తే హత్యలు చేయటానికి కూడా వెనుకాడని అతనికి చుట్టుపక్కల పేరు. తండ్రి రామశాస్త్రిని పిలిచి, వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు, నరహంతకులు. ఇలాంటి వాళ్ళకి జోస్యం చెప్పడం నీకు ప్రాణాపాయం. నా మాట విని మంచి మాటలతో వీళ్ళని వెనక్కి పంపేయి అని రహస్యంగా చెప్పాడు. రామశాస్త్రికి ఈ మాటలు నచ్చలేదు. వాడికి తన జ్యోతిష శాస్త్ర పాండిత్యం మీద అపారమైన నమ్మకం. వాడిద్దరి జాతకాలు పరిశీలించి, మీ ఇంటి పెరళ్లలో నాగుపాము పుట్టలున్నాయి, వాటిని తవ్విస్తే మీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు. ఇది జరిగిన వారం రోజులకి రామశాస్త్రి తండ్రి పట్నం వెళ్ళి వచ్చాడు. అక్కడ ఆయనకి సుబ్బారాయుడు, వీరభద్రము తటస్థపడ్డారట. ఒకరి పెరట్లో పుట్ట తవ్వితే 10 లక్షల వరహాలున్న నిధి దొరికింది. ఆయన రామశాస్త్రికి 10,000 వరహాలిచ్చి ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నట్లున్నాడు. ఇంకొకరి పెరట్లో పుట్ట తవ్వగానే బుస్సుమంటూ 4 పాములు బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళని కాటేసిపోయాయి. ఇప్పుడు ఇంటికి అతనొక్కడే మిగిలాడు. అతడు పట్టరాని ఆగ్రహంతో రామశాస్త్రి తల తీసి తన ఇంటి ముందు వ్రేలాడదీయాలనుకుంటున్నాడు. నేననుకున్న ప్రమాదం రానే వచ్చింది. మనం ఇక్కడ ఉండటము ఏమాత్రమూ క్షేమం కాదు. కొంతకాలం పాటు వేరే ఊళ్ళో ఉండి వద్దాము అన్నాడు రామశాస్త్రి తండ్రి. దానికి రామశాస్త్రి కూడా కాదనలేదు. అయితే ముందుగా తన జోస్యం ఫలించిన చోటుకి వెళ్ళి 10,000 వరహాలు తీసుకొని సన్మానం పొంది రావాలని వాడికి కోరికగా ఉంది. సరే, అలాగే చేసిరా అన్నాడు తండ్రి. నా జోస్యం ఎవరికి ఫలించిందో చెప్పు అన్నాడు రామశాస్త్రి. రామశాస్త్రి తండ్రి కాసేపు ఆలోచించి, సుబ్బారాయుడు, వీరభద్రము కూడా నన్ను కలుసుకొని మాట్లాడారు. అయితే శుభం ఎవరికి జరిగిందో అశుభం ఎవరికి జరిగిందో నాకిప్పుడు గుర్తుకు రావటం లేదు అన్నాడు. బాగా ఆలోచించి చెప్పు నాన్న, ఇది నాకు జీవన్మరణ సమస్య అన్నాడు రామశాస్త్రి. తండ్రి మరి కాసేపు ఆలోచించి, వయసు మీరిపోయింది, అన్నీ త్వరగా మరిచిపోతున్నాను. ఎంత ప్రయత్నించినా నీకు సన్మానం చేస్తానన్నదెవరో చంపుతానన్నదెవరో స్ఫురణకు రావటం లేదు. పోనీ ఒక పని చెయ్యి, నీ జ్యోతిష పాండిత్యం ఉపయోగించి రామాపురం వెళ్ళాలో కృష్ణాపురం వైపుకి వెళ్ళాలో నిర్ణయించుకో. నీ జోస్యం తప్పదు కాబట్టి సరైన ఊరికే వెళతావు. లెక్కలు జాగ్రత్తగా వెయ్యి, లేకుంటే వెళ్ళిన వాడివి తిరిగి రావు అన్నాడు. రామశాస్త్రి చాలాసేపు లెక్కలు వేశాడు. అయినా ఒక నిర్ణయానికి రాలేక తండ్రితో, నేను విషమ సమస్యలో ఇరుక్కున్నాను. అసలు ఈ ఊరు వదలటమే నాకు ఇష్టం లేదు. అందుకోసం అవసరమైతే జ్యోతిష శాస్త్రాన్నే విడిచిపెడతాను. నాకిప్పుడు సన్మానం మీద ఆశ లేదు. ఈ ఊళ్ళో ఉండే మార్గం కావాలి అన్నాడు. తండ్రి నవ్వి, జ్యోతిష శాస్త్రాన్ని విడిచిపెట్టడం మంచిదే. ఎందుకంటే ఎదుటివారి విషయంలో నువ్వెన్ని తప్పులు చెప్పినా అవి నీకు గుర్తుండవు. సరిగ్గా చెప్పినవే గుర్తుంచుకొని నీ అంతటి వాడు లేడనుకుంటావు. సుబ్బారాయుడు, వీరభద్రం విషయంలో ఒకరి గురించి నీ జోస్యం తప్పిందంటే నువ్వు ఆశ్చర్యపోలేదు. మొదటిసారిగా జోస్యం తప్పిందే అనుకోలేదు. అంటే నీకిది కొత్త కాదు. నీ ప్రాణం ప్రమాదంలో పడితే మాత్రము నువ్వు జోస్యాన్ని ఏమాత్రమూ నమ్మలేదు. ఇంతకీ నేను సుబ్బారాయుడు, వీరభద్రాల్ని కలవలేదని కూడా నీ జోస్యం చెప్పలేదు. ఎన్నో శాస్త్రాల్లో పాండిత్యమున్న నువ్వు, పండితులు మెచ్చుకునే విధంగా చక్కగా కవిత్వం చెప్పగలిగిన నువ్వు ఒక్క శాస్త్రాన్నే నమ్ముకోవటం మంచిది కాదని ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు. రామశాస్త్రి తండ్రి పాదాలకి నమస్కరించి తన తప్పొప్పుకొని ఆ రోజు నుంచి తండ్రి చెప్పినట్లే వింటూ కవిగా, పండితుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. వాడికి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పుకోదగ్గ ప్రావీణ్యమున్నదని అంతా చెప్పుకొని గౌరవించేవాళ్ళు. ఆ విధంగా వాడు కలకాలము కీర్తి ప్రతిష్టలతో జీవించాడు. మరొక కథ పేరు జ్ఞానాన్వేషణ. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. పూర్వము ఉజ్జయిని నగరంలో శాంతభూషణుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రం లేదని, ఆయనకు తెలియని విషయమంటూ ఏదీ ఉండబోదని అంతా అనుకునేవారు. శాంతభూషణుడి ప్రియ శిష్యులైన శాండిల్యుడికి, చమనుడికి తమ గురువుగారు అంతటి అపారమైన పాండిత్యాన్ని ఎలా సముపార్జించారన్న సంశయము తరచు వేధిస్తుండేది. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ విషయాన్నే తర్కిస్తూ ఉండేవాళ్ళు.
శాండిల్యుడు ఒకనాడు చమనుడితో, మన గురువుగారికి విద్య నేర్పిన బ్రహ్మ భట్టారకుడి శిష్యుడు కావటం అంటే తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం కన్నా దుస్సాధ్యమని లోకమంతా అనుకోవటం నువ్వు వినలేదా అన్నాడు. వినకేం, విన్నాను. కానీ నా అభిప్రాయంలో గురువు ఎంతటి గొప్పవాడైనా అతడొక పునాది రాయి లాంటివాడు. నిచ్చెనలో మొదటి మెట్టుని కూడా అనుకోవచ్చు. మన గురువు 1,00,000 తాళపత్ర గ్రంథాలు క్షుణ్ణంగా చదివి వాటిలోని సారాన్ని జీర్ణించుకున్నవారని లోక ప్రతీతి గదా. అందుచేత గురువుగారు లోగడ నిర్విరామంగా సాగించి ఇప్పటికీ కొనసాగిస్తున్న గ్రంథ పఠనమే ఆయన అంతులేని పాండిత్యానికి కారణమని నా అభిప్రాయము అన్నాడు చమనుడు. తర్వాత వాళ్ళిద్దరూ తమ సందేహాల గురించి గురువుగారిని అడిగారు. తన శిష్యులిద్దరూ చెప్పింది విన్న శాంతభూషణుడు మందహాసం చేసి, మీకు ఇలాంటి సందేహం కలగటము నా అదృష్టం అనుకోవాలి. ఎంతకాలంగానో వేదాంత శాస్త్రానికి సంబంధించిన కొన్ని సందేహాలకి ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకటం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలవారు నాకు విద్య నేర్పిన గురువు బ్రహ్మ భట్టారకులొక్కరే. వారిప్పుడు వృద్ధులయ్యి అనారోగ్యంతో ఉన్నారు. మీరిద్దరూ కాశీ పట్టణానికి వెళ్ళి వారి దగ్గర నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగి తెలుసుకుని రండి. ఆ తర్వాత నేను మీ సంశయం తీరుస్తాను అని కొన్ని ప్రశ్నలు పత్రం మీద రాసి వాళ్ళకిచ్చాడు. శాంతభూషణుడు చెప్పిన విధంగా శిష్యులిద్దరూ కాశీపట్టణం చేరి బ్రహ్మ భట్టారకుణ్ణి కలుసుకున్నారు. ఆయన శాంతభూషణుడి ప్రశ్నలు పరిశీలించి చిరునవ్వుతో, శాంతభూషణుడి లాంటి ఉద్దండ పండితుడు నాకు శిష్యుడవటము ఎంతో గర్వకారణమైన విషయం. ఇలాంటి ప్రశ్నలు వేయటము అతడికి తప్ప మరెవరికీ సాధ్యం కాదు. ముది వగ్గునైన నాకు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమన్నది చాలా ప్రయాసతో కూడుకున్న పని. అయినా నా శిష్యుడి జ్ఞాన వికాసానికి తోడ్పడగలిగితే నాకంతకన్నా కావలసింది లేదు. మీరు 2 రోజుల తర్వాత వచ్చి కనిపించండి అని శాండిల్యుణ్ణి చమనుణ్ణి పంపివేశాడు. 2 రోజుల తర్వాత వాళ్ళు బ్రహ్మ భట్టారకుణ్ణి దర్శించారు. ఆయన కొన్ని తాళపత్రాలు లేఖినులు వారికిచ్చి శాంతభూషణుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వల్లించసాగాడు. ఆయన చెప్పింది రాసుకొని శిష్యులిద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమవ్వగానే బ్రహ్మభట్టారకుడు వాళ్లతో, నాయన్లారా, శాంతభూషణుడు వంటి దిట్టకు శిష్యులైన మీకు నేను వివరించి చెప్పవలసిన అవసరం లేదు. నా సమాధానాలు చూశారుగా. మీ గురువు అడిగిన ప్రశ్నలకు సమాధానము మానవ ధర్మశాస్త్రంలో లభిస్తున్నది. అయితే నా సమాధానాల నుంచి మరికొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అవి రసాయన శాస్త్రానికి సంబంధించినవి. వాటికి సమాధానం చెప్పగలిగిన వాడు అవంతి నగరంలో ఉండే కుమ్మరి పురకాయస్థుడు. మీరతడిని అక్కడ కలిసి ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టినప్పుడే మీ గురువు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం లభించగలదు అన్నాడు. శిష్యులిద్దరూ అవంతి నగరం చేరి పురకాయస్థుణ్ణి కలుసుకొని సంగతి చెప్పగానే అతడు పట్టరాని సంతోషంతో ఆయన్ని గురించి కుశల ప్రశ్నలు అడిగి, ఆచార్యుల వారు నా చిన్నతనంలో తమ వీధి అరుగు మీద కూర్చొని శిష్యులకు పాఠాలు చెబుతూ ఉంటే వారు చెప్పేది ఆవగించంతైనా అర్థమైనా నా బోటివాడికి జన్మ తరిస్తుందన్న ఆశతో దూరంగా నిలబడి వింటూ ఉండేవాణ్ణి. ఒకరోజున వారు నన్ను దగ్గరికి పిలిచి, పురకాయస్తా, విజ్ఞానం సంపాదించాలన్న నీ తపన చూస్తున్నాను. కుల విద్యలో నీ ప్రజ్ఞా పాఠవాలని గురించి జనులు చెప్పుకోవటం కూడా విన్నాను. ఏదో ఒకనాడు సముద్రం లాంటి అపారమైన ఈ జ్ఞానాన్ని తరచి చూసే ప్రయత్నంలో నీ సహాయం కూడా పొందగలిగే భాగ్యం నాకు కలగవచ్చునేమో అంటూ నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రాజాశ్రయం లభించగా నేను కాశీపట్టణం వదిలి అవంతికి తరలి వచ్చాను అని వారికి చెబుతూ బ్రహ్మభట్టారకుడి సందేహాలన్నిటికీ తన సమాధానాలు విశదీకరించాడు. శిష్యులిద్దరూ పురకాయస్థుడి దగ్గర సెలవు తీసుకుని ఉజ్జయినికి బయలుదేరుతూ ఉండగా అతడు వాళ్ళిద్దరితో, అయ్యేలారా, ఆచార్యుల వారడిగిన ప్రశ్నలకు నా కుల విద్యలతో పాటు కలిగిన అనుభవాల్ని జోడించి సమాధానాలు ఇచ్చాను. శాస్త్రపరంగా అవి సరైన సమాధానాలు అవునో కాదో నాకు తెలియదు. రసాయన శాస్త్రంలో అందుకు సరైన సమాధానం ఉంటుందని పండితులు అనుకోగా విన్నాను. ఆ శాస్త్రంలో నా బాల్యమిత్రుడు ఆచార్యుల వారి ప్రియ శిష్యుడు అయిన శాంతభూషణుడు అనే పండితుడు గొప్ప నిపుణుడు అని చెబుతారు. అతనిప్పుడు ఉజ్జయిని నగరంలో ఉంటున్నాడు.
నా అభ్యర్థనగా చెప్పి పూర్తి సమాధానము ఆయన నుంచి తెలుసుకోమని కోరుతున్నాను అన్నాడు. ఇది విని శాండిల్యుడు చమనుడు ఆశ్చర్యపోయి పురకాయస్థుడికి తాము శాంతభూషణుడి శిష్యులమని ఆయన పని మీదే వచ్చామని చెప్పారు. తర్వాత వాళ్ళు ఉజ్జయిని చేరుకోగానే తమ గురువుకు జరిగిందంతా చెప్పి బ్రహ్మభట్టారకుడు పురకాయస్థుడు ఇచ్చిన సమాధానాలు ఆయనకు చూపించారు. శిష్యులు చెప్పింది విని శాంతభూషణుడు చిరునవ్వు నవ్వి, అందరూ నన్ను గొప్ప పండితుడని పొగుడుతూ ఉంటారు కదా, చూసారా నాకు బోధపడని విషయాలు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ తెలుసుకోవటానికి ఎంత ప్రయత్నము శ్రమ పడవలసి వచ్చిందో గమనించారా అన్నాడు. ఆ తర్వాత ఆయన వాళ్ళిద్దరితో జ్ఞానాన్వేషణకు గురువుల సహకారము, గ్రంథాల్లో సంగ్రహపరిచిన విషయాలు ఎంతో అవసరం ఉన్నది అన్నది నిస్సందేహం. కానీ తనకు తెలిసిన దానికన్నా తెలియనిది ఎంత ఉన్నది అని తనను తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్నలకి నిరంతరము సమాధానాలు వెతుకుతూ ఉండేవాడే నిజమైన పండితుడు అని చెప్పాడు. శాంతభూషణుడి మాటల్లోని పరమసత్యాన్ని గ్రహించిన శాండిల్యుడు చమనుడు గురువు అనుసరించిన బాటలోనే నిరంతరము జ్ఞానాన్వేషణ గావిస్తూ గొప్ప పండితులుగా పేరు తెచ్చుకున్నారు. మరొక చిన్న కథ పేరు జమీందారు గారి పడవవాడు. ఈ కథను రచించిన వారు విఎస్ రామకృష్ణ గారు. చంద్రగిరి జమీందారుకి పడవ నడిపేవాడు కావలసి వచ్చాడు. ఆయనకు దగ్గరలో ఉన్న నదిలో సాయంకాలం వేళ పడవ షికారు చేయటం అంటే చాలా ఇష్టం. నది కొండవారగా ఎన్నో మలుపులు తిరుగుతూ చాలా ఉధృతంగా ప్రవహించేది. అందువలన పడవ నడిపేవాడు చాలా నేర్పరి ఉండాలని ఆయన షరతు పెట్టాడు. ఆయన చెప్పిన విధంగా దివాను చాలామందిని పరీక్షించి చివరికి పోలయ్య జాలయ్య అనేవాళ్ళని జమీందారు దగ్గరకు తీసుకుని వచ్చి, అయ్యా, ఈ పోలయ్య పడవ నడపడంలో మంచి నేర్పరే కాక గజ ఈతగాడు. పోతే ఈ జాలయ్య కూడా పడవ నడపడంలో చెప్పుకోదగిన నేర్పరే, కానీ అంత పెద్ద ఈతగాడు మాత్రం కాదు అని చెప్పాడు. జమీందారు ఆ ఇద్దరినీ రేపు రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే దివానితో, ఆ జాలయ్యను రేపు రాగానే పనిలోకి తీసుకున్నట్టు చెప్పండి అన్నాడు. అందుకు దివాను ఆశ్చర్యపోతూ, అయ్యా, అదేమిటి, గజ ఈతగాడు పోలయ్యను కాదని అంతగా ఈతరాని ఆ జాలయ్యకు పనిద్దామంటున్నారేంటి అని అడిగాడు. జమీందారు మందహాసం చేసి, పడవ నడపటంలో ఇద్దరూ నేర్పరులే, ఇక ఈత విషయంలో ఆ పోలయ్య గటికుడు. అలాంటివాడు పడవ నడపటంలో తగినంత జాగ్రత్తగా ఉండడు. కారణమేమిటంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సునాయాసంగా నదిని ఈదుకుపోగలన్న ధైర్యం వాడుకుంటుంది. జాలయ్యకు అంతగా ఈత రాదు కనుక పడవ నడపడంలో అతి జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడి చేతిలో వాడి ప్రాణానికే కాదు నా ప్రాణానికి ముప్పు ఉండదు, అవునా అని అడిగాడు. నేనింత దూరం ఆలోచించలేదు, తమరు ఆ ఇద్దరిని బాగా అంచనా వేశారు అన్నాడు దివాను తృప్తిగా. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.